ఈ 2 ఏళ్లలో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా, ఎవరన్నా బస్సులో మీకు టికెట్ కు పైసలు అడిగినరా? అక్క ఎవరన్నా టికెట్ కొనుక్కోనికి ₹1 నన్ను అడిగినరా? ఇవాళ బాస్ ఆపుతా మీరు చెయ్యి అడ్డం పెడితే బస్ ఆగుతుంది, బస్ ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని చెయ్యి చాపే ధైర్యం ఎవరికి లేదు. మా అక్కలు అంతకు ముందు అమ్మగారింటికి వెళ్లాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, ఇంటాయనో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, ఇయ్యకుండా దసరా పండుగ కడిగితే దీపావళినో, దీపావళికి అడిగితే సంక్రాంతికి పోదు అనో, సంక్రాంతి పండుగకు అడిగితే ఉగాది పోదులే అమ్మ మీ అమ్మని చూడడానికి ఇప్పుడు ఏమంత తొందర ఉంది అని అనేటోళ్ళు. కానీ ఈనాడు మా అక్కలు ఇంటి ఆయన పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మని చూసి, అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పట్లాగా ఇంటికి వచ్చే పరిస్థితి. ఎక్కడ చెయ్యి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి. ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, ఈనాడు 1000 ఆర్టీసీ బస్సులు మా సంఘాలకు యజమానులు చేసినాం. ఇప్పుడే మా మద్దూరు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకు యజమానులను చేసినాం. ఉచితంగా బస్సులో ప్రయాణం కాదు, ఆ ఆర్టీసీకి బస్సులనే కొని కిరాయికి పెట్టి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి ఈ రోజు మా ఆడబిడ్డలు చేరుకున్నారు.